జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. వక్ఫ్ చట్టంలో తీసుకొచ్చినటువంటి మార్పులు, అలానే పార్లమెంట్లో జరిగినటువంటి రాజకీయం, ఇవన్నీ కలిపి తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు వేడి పుట్టిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ బాహాటంగానే వక్ఫ్ బిల్లుకి సమర్థన తెలియజేసింది. మరోవైపు నుంచి దీన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నట్టుగా ప్రజల ముందర మాట్లాడిన వైసీపీ అంతర్గతంగా రాజ్యసభలో మాత్రం బిల్లుకి అనుకూలంగా ఓటు వేసిందనే అంశం దుమారం రేపుతోంది. అసలు దీని వెనుక ఉన్నటువంటి కారణాలు ఏంటి? నిజంగానే వైసీపీ వక్ఫ్ బిల్లు విషయంలో ముస్లింలకు వెన్నుపోటు పడిచిందా? ఈ అంశాన్ని విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు, నమస్కారం. నమస్కారం అండి. వక్ఫ్ బిల్లుకు సంబంధించి ఉమీద్ అనేటువంటి ఒక పేరు పెట్టి మరి మొత్తం సమగ్రమైనటువంటి మార్పులు తీసుకొస్తున్నాం కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. దీన్ని వ్యతిరేకించే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు రెండు వర్గాలు క్లియర్గా ఉన్నారు. కానీ ఏపీలో రాజకీయం మాత్రం డిఫరెంట్గా ఉంది. వీరు బాహాటంగా సమర్థిస్తున్న టీం ఒకరుంటే, బయటికి వ్యతిరేకిస్తున్నట్టుగా ఉండి అంతర్గతంగా సమర్థన తెలియజేస్తుంది వైసీపీ అనేది విమర్శ రేగుతుంది. అసలు విప్పు కూడా ఇవ్వలేదు. జాతీయ స్థాయి మీడియాలో కూడా అది వస్తుంది. బీజేడీ, ఒరిస్సాలో ఉన్నటువంటి బీజేడీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ, ఈ రెండు పార్టీలు కూడా విపక్ష గ్రూపుకి ఓటేయకుండా బిల్లుని లోపాయకారిగా సమర్థించాయి అని ఆరోపణలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది సభలో? కరెక్ట్ అండి. అంటే ఏదైనా కానీ బిల్లు సెంట్రల్ కేంద్ర ప్రభుత్వం, ఎన్డీఏ మిత్రపక్షాలు చాలా సీరియస్గా తీసుకుంది. మనం చూసుకుంటే కనుక 370 ఆర్టికల్ తర్వాత దేశవ్యాప్తంగా అంతా చర్చకి దారితీసింది వక్ఫ్ బిల్లు. మీరు అన్నట్టు ఉమీద్గా పూర్తిగా మార్చేశారు. యోగి ఆదిత్యనాథ్ అయితే ఇది ల్యాండ్ మాఫియా, ఇది బోర్డు, వక్ఫ్ బోర్డు కాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా దాదాపు మనం చూస్తే 8,72,324 ప్రాపర్టీస్, అంటే దానికి 9.40 లక్షల ఎకరాలు అంటే ఏ విధంగా ఉన్నాయి, దేని కింద ఉన్నాయి అని చెప్పి చూపించగలిగారు. ఇది అన్యాక్రాంతం అయిపోతున్నాయి అన్నారు. మనం ఒకసారి చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు 2009లో చెప్పాడు, ఓల్డ్ సిటీలో నేను చూశాను పేదవాళ్ళ ముస్లిమ్స్ని, చాలామంది ధనవంతుల కింద ఆ భూములన్నీ కూడా ఏం చేస్తారంటే చనిపోయిన తర్వాత పేద ముస్లింలకు చెందాలనుకుంటారు. కానీ అవి కొంతమంది చేతిలోనే ఉన్నాయి, అది దేవుడి భూములుగా పరిగణించాలన్నారు. కట్ చేస్తే ఇప్పుడు నిజమే, ఎవరి కొంతమంది చేతిలో ఉంటే ఎట్లా పేదవాడిగానే మిగిలిపోతారు. కాబట్టి సుదీర్ఘమైన ఆలోచనతో అనేక రకాలుగా ఆలోచించి ఎంక్వైరీ చేసి నిన్న ఆ బిల్లుకి మనం చూసాం 226 ఓట్లు అనుకూలంగా వస్తే 163 వ్యతిరేకంగా వచ్చింది. అంటే లోక్సభలో అది క్లియర్ కట్ మెజార్టీ, 63 ఓట్లతో మెజార్టీతో బిల్ పాస్ అయింది. ఇక రాజ్యసభలో ఏమైద్దా అనుకున్న సమయంలో మీరు అన్నట్టు వైసీపీకి మేము వ్యతిరేకంగానే చేస్తాం ముస్లిం బిల్లు కానీ బాహాటంగా చెప్తున్నారు. కానీ అంతర్గతంగా చూస్తే ఆత్మ ప్రమోదాన సారం అంటున్నారు, ఎవరికి వాళ్ళు ఓటేసుకోవచ్చు. దాన్ని మరి కట్ చేస్తే 128-95 వచ్చింది. అంటే అక్కడ కూడా 33 ఓట్లు తేడా. మరి వైసీపీ కనుక పూర్తిగా చేస్తే మరి అంత ఇది వచ్చేది కాదు కదా. అంటే వైసీపీ అసలు విప్ ఇవ్వలేదు. విప్ ఇవ్వకపోవడం వల్లనే ఎవరైనా ఇప్పుడు వైసీపీ కూడా రాజ్యసభలో 11 మంది ఏమీ లేరు, బయటకు వచ్చారు కాబట్టి 7 మిగిలినట్టున్నారు. విజయసాయి రెడ్డి గారు కూడా రాజీనామా చేయకపోతే ఒక ఓటు ఏమన్నా వైసీపీకి యాడ్ అయి ఉండేది. ఆయన రాజీనామా చేశారు కాబట్టి ఆ ప్లేస్ ఇంకా ఎవరికి డిసైడ్ కాలేదు కాబట్టి అది ఎంటీ ఓటు కింద మనం చూడాలి. కానీ విప్ ఇవ్వలేదని ఒకవైపు చెప్తున్నారు. వైసీపీ నాయకులేమో ఒక లెటర్ని రిలీజ్ చేశారు. నిన్న మొన్న అయితే ఎక్కడ కనబడలేదు. అది ఇవాళ వచ్చింది ఒక లెటర్ వైవి సుబ్బారెడ్డి గారి పేరు మీద. అసలు విప్ ఇచ్చినట్ట ఇవ్వనట్ట? ఇక్కడ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి అక్కడ పార్లమెంట్ నాయకుడు, ఆయన మీద ఉన్న కేసులు తీవ్ర దృష్ట్యా లోక్సభలో ఆయన, రాజ్యసభలో ఆయన ఉన్నాడు. కానీ ఆయన కేసులు ఇచ్చి ఆయనకి ఎగ్జంప్షన్ కోసం వెళ్తే హైకోర్టులో, సుప్రీంకోర్టులో ఆయనకేమీ ఇది రాలా. ఇదే సమయంలో ఆయన ఏం చేశాడో తెలియదు కానీ ఈయన పేరు మీద లెటర్ మాత్రం రిలీజ్ అయింది. మాకు సోషల్ మీడియాలో మేము అనుకూలంగా చేసామంటున్నారు, కానీ మేము ఈ బిల్లుకి వ్యతిరేకం అని చెప్పి వైవి సుబ్బారెడ్డి గారు వచ్చినట్టుగా ఒకటి సర్క్యులేట్ అవుతుంది. మరి అది ఎంతవరకు అంటే ఇప్పుడు బాహాటంగా మేము చెప్పినప్పుడు ఈ బిల్లుకి ముస్లిం మనోభావాలు దెబ్బతిని అన్నప్పుడు మీరు బహిరంగానే చెప్పాలి, మీడియాకి వచ్చి ఎవరో ఒకరు చేయాలి. అది మిథున్ రెడ్డి చేయాలి, వైవి సుబ్బారెడ్డి ఇద్దరు కలిసి ఒక జాయింట్ ప్రెస్ మీట్ పెడితే ఏమైంది? మిగిలింది మీరే కదా. 7-8 మంది మీరు ఉన్నారు, 12 మందికి వెళ్ళిపోయారు మిగతా వాళ్ళు. మరి బాహాటంగా చెప్పడానికి ఒక లైన్ తీసుకున్నప్పుడు లైన్ ప్రకారం సిస్టమేటిక్గా వెళ్ళాలి. ఇప్పుడు ఓవైసీ పక్కాగా మేము వ్యతిరేకం అన్నాడు. అక్కడ బిల్లుని సవరణ కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది, డిఎంకే వ్యతిరేకిస్తుంది. వ్యతిరేకించే వాళ్ళందరూ ఓపెన్గా చెప్పారు. శివసేన, ఉద్ధవ్ ఠాక్రే వర్గం వ్యతిరేకించింది. ఈ రోజు ముస్లిమ్స్ బిల్లు, రేపు మళ్ళీ క్రిస్టియన్స్ తర్వాత హిందువులతో వస్తుందని చెప్పేసి ఆయన కూడా చెప్పాడు. సరే, ఏదైనా రిజిజు న్యాయశాఖ మంత్రి చాలా చక్కగా ఆయన వంతు ఆయన చేయగలిగాడు. మంత్రులు మిగతా అంతా కూడా ఎందుకు ఈ బిల్లుని దీన్ని తీసి ఇంకొకరి పేరు ఎందుకు పెడుతున్నాం,
ఎందుకంటే తరతరాగా వక్ఫ్ బోర్డు ఆస్తులన్నీ కూడా అన్యాక్రాంతం అయిపోతున్నాయి, పేదవాళ్ళకి అన్యాయం జరగట్లేదని, దాంట్లో మహిళలు కూడా ఒక అవకాశం కల్పిస్తారనటం. తర్వాత అసలు ఇప్పుడు ఈ బిల్లు పాస్ అయిపోయింది, రేపు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేస్తే చట్ట రూపంలో అమల్లోకి వచ్చేస్తుంది. ఇది అమల్లోకి వస్తే నష్టం జరుగుద్దని కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వం ఏమో వాళ్ళ శ్రేయస్సు కోసమే ఈ మార్పులు తీసుకొస్తున్నాం, దాదాపు 100 ఏళ్ల అరాచకత్వానికి ఒక విధంగా ప్రక్షాళన కార్యక్రమం ఇదని ప్రభుత్వం చెప్తుంది. ఏం జరుగుద్ది? ఇది చట్టరూపం దాలిస్తే ఏ మార్పులు వచ్చే అవకాశం ఉంది? సార్, చట్టరూపం దాలిస్తే పేద ముస్లిమ్స్ మాత్రం న్యాయం జరిగే అవకాశం స్పష్టంగా ఉంది. అందులో చాలా ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి లోక్సభ ఎప్పుడైతే మద్దతు తెలియజేశారో, మెజార్టీతో గెలిచిందో ఈ బిల్లు, చాలా రాష్ట్రాల్లో ముస్లిమ్స్, పేద ముస్లిమ్స్ మహిళలు బయటకు వచ్చి సంబరాలు చేస్తున్నారు. మాకు ఇప్పుడు ఇన్నాళ్ళకి న్యాయం జరిగిందని. ఇప్పుడు నేను చెప్పిన ఆస్తుల్లో 8,72,324 అసెట్స్లో చూసుకుంటే ఒక ఏపీలో వచ్చేసరికి 78,229 అసెట్స్ ఉన్నాయి. తెలంగాణలో వచ్చి 1,43,305 ఎకరాలు. ఆ భూములు దేనికి ఎవరి కింద ఉన్నాయి? ఇక్కడ పెద్దవాళ్ళ చేతుల్లో పెద్దవాళ్ళు మరీ పెద్దవాళ్ళు అవుతున్నారు, పేదలు మరింత పేదరికంతో ఉన్నారు. కనీసం దయనీయ పరిస్థితుల్లో భోజనం తింటారు కూడా లేని పరిస్థితిలో ఒక్కొక్కరు చూసుకుంటే, ఈ లెక్క చూసుకుంటే సార్, శ్మశానాల కింద 1,50,569 ఉన్నాయి ఎకరాలు. తర్వాత దుకాణాల కింద 1,13,000 ఎకరాలు, వ్యవసాయం కింద 1,40,000 ఎకరాలు, మసీదుల కింద 1,19,000, తర్వాత 92,000 ఇల్లు, ప్లాట్లేమో 64,000, దర్గాలేమో 33,000. ఇవన్నీ చూసుకుంటే ఎవరి ఇవన్నీ కూడా అంటే ముస్లిమ్స్లో వెనుకబడిన వర్గాలుగా మిగిలిపోయిన వాళ్ళు, లేదా నిరుపేదలుగా మిగిలిపోయిన వారిని ఆదుకునేందుకు ఇచ్చిన ఆస్తులు. ఇప్పుడు వాటి అసలు పర్పస్ నెరవేరట్లేదు. అసలు పర్పస్ నెరవేరకుండా కొంతమంది చేతుల్లోనే ఇది ఉండిపోతున్నాయి. వక్ఫ్ బోర్డు సెక్షన్ 40 ప్రకారం యాజ్ ఏ మనం లా మాట్లాడుకుంటే అసలు వాళ్ళకు మరీ కఠినమైన చట్టం ఇది. రేపు పార్లమెంట్ కూడా ఇది మాది అంటే మా చట్టం అంట, వక్ఫ్ బై యూజర్. అది కూడా పార్లమెంట్లో డిస్కషన్ చేశారు. సెక్షన్ 40 అనేది అతి ప్రమాదకరమైంది. వీళ్ళకి అటువంటి రాయితీలు ఇచ్చినప్పుడు పెద్దవాళ్ళు మరింత పెద్దవాళ్ళు అవుతున్నారు తప్పితే పేదవాళ్ళు మరింత దయనీయ పరిస్థితులు ఉన్నారు. వాళ్ళ బడుగు బలహీన వర్గాల ఆ ముస్లిమ్స్లో, ఆ మైనార్టీలో సంక్షేమం కోసం, వాళ్ళ మహిళల్లో స్వావలంబన కోసం, వాళ్ళు కూడా హక్కు కోసం వాళ్ళు కూడా ఈ బిల్లులు యాక్సెప్ట్ చేసి కలెక్టర్లకి ఆయా జిల్లాల వక్ఫ్ ఆస్తులన్నీ కూడా వెరిఫై చేయబోతున్నారు. నెక్స్ట్ స్టెప్ ఏ సమస్య వచ్చినా రాష్ట్ర స్థాయిలో ఒక ప్రభుత్వ పక్కా వెరిఫై చేస్తారు. దాంట్లో మహిళలు కూడా ముస్లిమ్స్ నుంచి ఉంటారు, ముస్లిమేతరులు ఉంటారని చెప్పేసి చాలా మంది ఇచ్చేస్తుంటే అదేమీ కనపట్లేదు. కలెక్టర్లకి ఇది ఉంటుంది, అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలా. ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు దీనికి ప్రభుత్వ ప్రతినిధి సాల్వ్ చేసే అవకాశం స్పష్టంగా ఉంది. కాకపోతే ఇది ముసుగులో గుద్దులాట్లాగా ఇది బాహాటంగానే మీరు ముస్లింకి ఇబ్బంది కలిగిద్దన్న భావన ఉన్నప్పుడు, ఒక పార్టీ లీడ్ చేసి 5 సంవత్సరాల అధికారులు మీరు ఉన్నప్పుడు, సెంటర్లో కూడా మీరు ఎంపీలు 22 మంది ఎంపీలు ఉన్నప్పుడు మీరు ఎందుకని బాహాటంగా ప్రజల్లో చెప్పలేకపోయారు? అంతే కదా. ఇప్పుడు అదే భద్రతా బాగుంది. ఇప్పుడు వాళ్ళు మద్దతు పూర్తిగా అదే పైకోటి లోపటి. కాబట్టి వీళ్ళని పూర్తిగా వైసీపీని నమ్మే పరిస్థితి జనంలో లేదు, మీడియాలో కూడా లేదనేది. ఇది ఏపీ రాజకీయాల్లో ఏమన్నా ఉత్పాతం, ప్రమాదం, సంకేతం ఇట్లాంటివి ఉంటాయి కదా, వాళ్ళు కూడా ఆలోచించే పరిస్థితి. ఇప్పుడు మన అసలు పాస్టర్ ప్రవీణ్ విషయంలో వైసీపీదే తెర వెనక పాత్ర, తాడేపల్లి కేంద్రంగా కుట్ర జరిగిందని అందరూ తెలిసిన అంశమే, ఏం జరిగిందని అందరికీ తెలిసిన అంశమే. దాంట్లో లింగం అని చెప్పి ఒక ఆయన వైసీపీలో భారతీయ గారు ఎమ్మటి తిరిగిన ఫోటోలో ఉన్న వ్యక్తి ఈ 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే అంట హిందువులందరినీ వేసేస్తారంట. ఓవైసీకి నీకు తేడా ఉంది ఇంకా అంటే ఎవరెవరు ఖాళీగా ఉన్నారు ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే మత కళాలు సృష్టించి ఏదైనా ప్రభుత్వాన్ని దించాలన్న బలమైన కుట్ర జరిగింది పాస్టర్ ప్రవీణ్ విషయంలో. ఇప్పుడు మళ్ళీ ఈ ముస్లిమ్స్ దాంట్లో ఈ విషయంలో మేము మీ వెనక సపోర్ట్గా ఉంటామని మైనార్టీ ఓట్లు ఎక్కువగా 40% మైనార్టీలు ఎక్కువ ఉన్నాయి పడినాయి పోయినసారి. మరి ఇప్పుడు ఈ బిల్లుని సమర్థవంతంగా ఎదుర్కోలేకపోయినందుకు ఈ ముస్లిమ్స్ కూడా దూరం అయ్యే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. సో వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఈ ప్రయత్నాలు, ఎత్తుగడలు ఇప్పుడు రిలీజ్ చేసినటువంటి లెటర్లు అనుకోవాలా? అంతే. ఆ తప్పు జరిగిపోయిందని అర్థమైపోయి ఆ లెటర్ రిలీజ్ చేశారు తప్పితే జనం మొత్తం చాలా తెలియగలరు సార్, ఓటర్ చాలా తెలియగలరు. అల్టిమేట్గా 151 నుంచి 11 సీట్లు పరిమితం చేసిన వాళ్ళు ఇప్పుడు ప్రతి స్టెప్లో ఏ విధంగా చేస్తున్నారు అనేది జనం చూస్తున్నారు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది వక్ఫ్ బిల్లుకి సంబంధించి ఒక ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇది ఎవరు ఎటువైపు అనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేసింది. జరుగుతున్నటువంటి పరిణామాల విషయంలో బాహాటంగా తమ విధానాన్ని ప్రకటించి తెలుగుదేశం పార్టీ వక్ఫ్ బిల్లుకి మద్దతు పలికితే వైసీపీ మాత్రం పైకి ఒకటి మాట్లాడి లోపల మరొక విధంగా వ్యవహరించింది అనేటువంటి అనుమానాలు బలపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో వైసీపీకి మైనారిటీలు మరింత దూరం అయ్యే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.